వెరీ గుడ్ టాటా. ఎంత తీసుకుంటారు వస్తున్నారు. మీకేనా వస్తుందా? మాకు కూడా వస్తుందండి మరి. కొన్ని ప్యాకెట్లు అయిపోతాయి ఇక టన్నులుగా. 6 డజన్ ప్యాకెట్లు తెచ్చాం కదా. అదే కదా, ఏం సరిపోతాయి? 6 డజన్ సరిపోవు. రోజుకో ప్యాకెటా వద్దా? 2 రోజులు కోట. ఓకే, చాలా దయ చూపించాను నూనె ప్యాకెట్ల మీద. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది సండే రోజు వ్లాగ్. వీడియోలు అంతా నువ్వు నీ కొడుకే ఉంటారు. మా తల్లి కూడా ఉంటుంది అప్పుడప్పుడు, ఏదో కర్ణిస్తే. పిల్లోడి తల్లి. ఇంకెవరు ఉంటారు? పిల్లోడి తల్లి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని మేము సండే రోజు ఎవ్రీ సండే కూడా ఇట్లా వెజిటేబుల్స్ కోసమని మార్కెట్కి అయితే వెళ్తాము. ఈ మార్కెట్ వచ్చేసి గంగమ్మ తల్లి గుడి దగ్గర ఉంటుంది. పుష్ప 2 మూవీలో గంగమ్మ జాతర ఉంటుంది కదా, ఆ టెంపుల్ దగ్గరలో అయితే ఈ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. బయట షాప్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. అందుకని మేము ఎప్పుడు కూడా సండే ఇక్కడికి వచ్చి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని అయితే వెళ్తాము. అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అందుకని హవిని ఇంట్లోనే వదిలేసాము. వచ్చే టైంకి అవి నిద్రపోతూ ఉన్నాడు. సరే ఇంకా అత్తయ్య అన్నారు వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఇంక మేమిద్దరం వచ్చాము. ఫస్ట్ రాగానే కోకోనట్ వాటర్ అయితే తాగేశాను. ఇక్కడ ఎప్పుడు నేను ప్రెగ్నెన్సీలో కూడా తాగుతూ ఉండేదాన్ని. మీకు లాస్ట్ కొన్ని వ్లాగ్స్లో కూడా చెప్పాను, మీరు చూసుంటే మీకే అర్థమవుతుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా వెంటనే కొనము. 2-3 చోట్ల అడిగి ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే అక్కడైతే తీసుకుంటాము. ఇంకా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా రకాలు, స్వీట్ కార్న్, చిలకడ దుంపలు, దానిమ్మలు, కమలాలు అన్నీ తీసుకున్నాము. అవికి స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా పెట్టాలి, అందుకని చెప్పి తీసుకున్నాము. ఇంకా క్యాబేజీ తీసుకున్నాము, కొత్తిమీర, కాలీఫ్లవరు. కొత్తిమీర అయితే ఒక కట్ట 20 రూపీస్ అంట. అంటే కాస్ట్లు కొంచెం పర్వాలేదు. మరి అప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే టమాటాలే కేజీ 70 రూపాయలు పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడైతే 20 రూపాయలు అయిపోయింది కేజీ. పర్వాలేదు, ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాయి. కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తే కనుక మీరు ఇంకా 1 వీక్కి సరిపోనైతే తీసుకెళ్ళిపోతాము. ఫ్రిడ్జ్ లేకపోయినా సరే బయట మేము ఏ పాడవుతాయో చూసుకొని దాన్ని బట్టి అయితే కుక్ చేసుకుంటూ ఉంటాము. మేము మార్కెట్కి వచ్చేసరికి 11 o'clockకి ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాం కదా. ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళేసరికి ఎప్పటికైతే తెలియదు. ఇక్కడ ఏంటో వెరైటీగా అనిపించాయి, ఏంటో తెలియక అవి తీసాను అనమాట. ఇక్కడ స్వీట్ పొటాటో అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మేమైతే చిన్నవి తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో నిమ్మకాయలు అయితే అమ్ముతూ ఉంటారు. 20 రూపాయలకి 5 నిమ్మకాయలు అంట. సర్లే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయిలే అని వద్దానని చెప్పాను. సీతాఫలాలు మా అత్తయ్యకి చాలా ఇష్టము, అందుకని చెప్పి ఇక్కడ ఆగి తీసుకుంటున్నాము. ఇవి కేజీ 70 రూపీస్ అంట. ఇంకా సరేలే అని చెప్పి అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. చాలా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మిక్సీ అయితే పాడైపోయింది కదా, దానికి ప్లగ్ అయితే పెట్టించకుండా అలాగే యూజ్ చేస్తూ ఉన్నాము. ఇంక మా వారైతే ఇవాళ ఫైనల్గా ఒక 15 రోజుల తర్వాత అయితే మా అత్తయ్య అలా వాడకూడదు అన్నారని చెప్పి అతి కష్టం మీద పాపం తీసుకున్నారు. ఎప్పుడైనా కానీ ఎంత ఆలస్యమో అంటే ఇంకా టైం కుదరదు, ఇంకా మర్చిపోతూ ఉంటారు కదా, అందుకని ఇంక ఇక్కడైతే ఫుల్ లగేజ్ బైక్ దగ్గరే నిల్చొని ఉండిపోయాను. ఇక్కడ మాకు లైవ్ ఫిష్ అయితే దొరుకుతాయి. ఆ షాప్ అయితే క్లోజ్ చేసింది. సరే ఇంకా మాకు రోడ్ సైడ్లో అమ్ముతారనమాట ఇక్కడ ఎవ్రీ సండే. బారుకి చేపలు, రొయ్యలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాకపోతే హైలైట్ ఏంటంటే మాకు అసలు చేపల పేర్లు తెలియదు, ఏ చేపలు తీసుకోవాలో కూడా తెలీదు. ఇక్కడ మేము చేపల కూర అస్సలు వండుకోము. అత్తయ్య వాళ్ళు ఉంటేనే వండుకుంటాము. అంటే నాకు చేపల కూర వండడం రాదు. ఇంక ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి చేపలు తీసుకుంటున్నాం, లేదంటే చికెను, మటను అవే తింటాం. కానీ చేపలు అయితే తినము. ఇక ఫైనల్గా మా మామయ్య కాల్ చేసి ఏ చేపలు తీసుకోవాలని అడిగితే గడ్డి మోస అని చెప్పారు. ఇంకా అవైతే తీసుకొని వచ్చేసాము. ఇంకొచ్చేసి ఇంకా కూరగాయలు అన్నీ అయితే తీసుకొని వచ్చాం కదా. ఇంకా ఎగ్స్, పాలు అవి కూడా తీసుకొచ్చాం. అత్తయ్య వాళ్ళు అదే టీ తాగుతారు కదా, అందుకని చెప్పి చిన్న పాల ప్యాకెట్లు తెచ్చాం. ఇంకా లగేజ్ తీసుకొస్తూ ఉన్నానా, 2 ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. అది నా వల్లే. మా వారు నన్ను కింద వదిలేసి సెలూన్కి అయితే వెళ్ళొస్తానన్నారు. సరే నేను ఇంకా బరువు మోసేటప్పుడు ప్రెషర్ పడిపోయి 2 ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. అందుకని మిగిలిన అన్నీ తీసి నీట్గా అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టేసి ఇంక ఈ 2 ఎగ్స్ అలా వదిలేసామంటే పాడైపోతాయి కాబట్టి ఆమ్లెట్ అయితే వేయాలి. ప్రస్తుతానికైతే వేయని పక్కనైతే పెట్టి ఉంచుతా, కాసేపు అయినాక ఫ్రీ అయినాక వేద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టాను. ఇంకా మా చిన్నత్తయ్య ఏమో కూర్చొని మేము తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేస్తున్నారు. అత్తయ్య ఏమో చేపల కూర
కి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా చేపలంతా ఉప్పు అన్నీ వేసి నీట్గా కడగాలి కదా, నీట్గా కడిగేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇంతలోపు మా వారు సెలూన్ నుండి అయితే వచ్చేసారు. ఇంకా చూసారు కదా, అవి అయితే వాళ్ళ నాన్న ఎత్తుకోమని చెప్పేసి ఎలా వెళ్ళిపోతున్నాడో. వాళ్ళ నాన్నేమో ఫ్రెష్ అయినాక ఎత్తుకుంటారంటే సెలూన్ నుండి వచ్చారు కదా. ఇంతలోపు మాకు షింక్ ఏమైందో తెలీదు, చాలా ప్రాబ్లం అయ్యి వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. లోపల చూస్తేనేమో ఎక్కడ ప్రాబ్లం అనేది కూడా తెలియట్లేదు. ఇంకా అదంతా కొంచెము చూడు అని చెప్పి అయితే మా వారిని అడిగారు. అందుకని అక్కడంతా చూసి క్లీన్ చేశాక ఆ ప్రాబ్లం అయితే ఇంకా రాలేదు. ఎందుకు వస్తుందో తెలియదు, ఒక 2 డేస్ నుంచి అయితే అలా అవుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ తెచ్చామో, అన్ని నీట్గా ర్యాక్స్లోకి అయితే సర్దుతున్నారు. ఇక్కడ చిక్కుడుకాయలు, బీన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి. అవి 3 సపరేట్ చేయడం చాలా కష్టమైపోయింది అనమాట. అర్థం కావట్లేదు, 3 ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా. అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళకి సరిగా కనిపించదు, దానివల్ల కష్టము. ఇక్కడ ఈ పిల్లోడేమో ఆ కారు పట్టుకొని ఆ చెప్పులు లేని ఉండలేడండి. ఆ డోర్ ఒకటి వేసేసాను కదా, బయటికి వెళ్ళడానికి లేదని తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా చేపలు అయితే మేము 2 చేపలు తీసుకున్నాము, 2.5 కేజీలు. ఇది వచ్చేసి చెప్పాను కదా గడ్డి మోసి. ఎక్కువ ముళ్ళులు ఉండవు, ఉంటాయి కానీ మరీ ఎక్కువగా ఉండవు. ఎక్కువ ముళ్ళులు ఉంటే మా వారు తినరు, అందుకని ఈ చేపలే తీసుకొస్తారు. అయితే గడ్డి మోసు కానీ రాగండి కానీ తీసుకొస్తారు మా మావయ్య. ఇక ఆ పేర్లే చెప్తే ఇంక ఇవి ఉంటే ఇవి అయితే తీసుకున్నాము. ఇంకా అన్నీ ఒక దానిలోనే పట్ట విశాలంగా ఉడకాలి కాబట్టి అత్తయ్య అయితే 2 వండుతున్నారు. అప్పుడు విశాలంగా ముక్కలన్నీ ఇలాగ పరిచేసుకొని దానిలో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు దానికి సరిపోను, కూరకు సరిపోను అయితే వేసుకున్నారు. అత్తయ్య చేపల కూర చాలా టేస్టీగా చేస్తారు. వద్దులే ఆ పాతవి మళ్ళీ పండిపోతాయి, కొత్త ఉప్పు వేసారు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను, కారం వేస్తున్నాను, ఇంకా పసుపు వేయాలి, నూనె కూడా వేస్తారు ఇప్పుడు. కలిపి అన్ని కలిపి పెట్టాడు. హిట్ ఎందుకు ఇక్కడికి వచ్చింది, కింద నుండి తీసారు? ఆయన అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టారు ఏంటి. ఓకే, ముందు ఒకటి ఏమంటివి కదా, అవు దానికి ప్రిపేర్. చింతపండు రసం. ఇప్పుడు ఈ రోజు నుంచి నూనె స్టార్ట్, లెక్కేసుకో. నూనె ప్యాకెట్లు అయిపోతాయి ఇక, టన్నులుగా. 1/2 డజన్ ప్యాకెట్లు తెచ్చాం కదా. అదే కదా, ఏం సరిపోతాయి? 1/2 డజన్ సరిపోవు. రోజుకో ప్యాకెటా? వద్దా, 2 రోజులు కోట? ఆహా, ఓకే, చాలా దయ చూపించారు నూనె ప్యాకెట్ల మీద. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసారు? ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, పచ్చిమిరకాయలు, నూనె, చింతపండు రసం వేస్తారు. ఏంటి అప్పుడు ఆ బాటిల్తో దాపియాలా? ఒక బాటిల్ వద్దు ఇక. ఇప్పుడు ఇదంతా కలిపేసి పొయ్యి మీద పెట్టేయడమేనా? చేపల కూర అయిపోయిందా? అయిపోయింది, రెడీ. ఏయ్ ఆమె తినవా? ఇటో. హలో హవి, అన్నీ కలిపేసి ఇలాగ పెట్టేశారా పొయ్యి మీద? 2 కూరలు సిమ్లో పెట్టారా, హైలో పెట్టారా? ఎంతసేపు పెడతారు? ఎంతసేపు హైలో పెట్టారు? 5 మినిట్సా? ఓకే, మీది ఇంకా అవ్వలేదా? నువ్వు ఆన్ తిను. ప్యాకెట్ ఉంది అదిగో దానిలో, ఆ తెల్ల దానిలో. కాబట్టి ఒక ఆమెమో నేను అన్ని పనులు ఎడం చేత్తో చేస్తున్నా కదా, ఎడం చేత్తోనే తింటారా లేదా అని అడిగింది. అదొక్కటే తినను, చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు మానేశానని చెప్పాను. ఇంకేం అనలా. అంటే అన్ని పనులు ఈ చేత్తోనే చేస్తా కదా, బాగా అబ్జర్వ్ చేస్తారు కదా. చెప్తాను. ఇంకొక అమ్మాయి ఎందుకు రావాలి లోనకు? నువ్వు ఫస్ట్ చూడు, అసలు రావు. ఏం చేస్తావు? చెప్పులతోట
చెప్పీసులు కొడుతుంది. అదిగో నేను వెళ్ళిపోతున్నాలే. వెళ్ళిపో, లోనికి వెళ్ళు. చెప్పులతో ఏం పని? ఆ తలుపు ఎందుకు వేస్తున్నావు? మేము ఇంటికి వచ్చి చేపల కూర ఇచ్చి స్టవ్ మీద పెట్టేసరికి 1 o'clock దాటిపోయింది. చెప్పాను కదా నేను లేట్గా అయితే వెళ్ళాము. అన్నీ తీసుకొని అన్నీ చూసుకొని వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. అవికి నేను వేరే రైస్ అయితే వండుతాను కదా, ఎప్పుడు కందిపప్పు, బియ్యము, పెసరపప్పు అన్నీ వేసి కుక్ చేసి హవికి మాత్రం నేను టైంకి పెట్టేశాను. మాకు మాత్రం బాగా లేట్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ లెగవడం కూడా లేట్ అయిపోయింది. చాలా సేపు పడుకుని పోయాము అలాగా. హవి లేచిపోయాడు. ఇంక వాళ్ళ నాయనమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఇక మేము అలా పడుకున్నాము. తర్వాత ఇప్పుడు పెత్తనాలు కూడా ఎక్కువైపోయినాయి మాకు. ఇక హవిని వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి వదిలేసి బయట తిరగడం ఎక్కువైపోయింది నాకు, మా వారికి. ఇంక ఇక్కడ అదైతే సెట్ చేస్తున్నారు. మిక్సీకి ప్లగ్ అయితే తీసుకొచ్చాం కదా, అదైతే సెట్ చేస్తున్నారు. ఇంకా హవి మాత్రము అక్కడే ఉండి తిరుగుతూ ఉన్నాడు, చూస్తున్నాడు ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పి. ఈయనే అప్పుడు లాగేస్తే అదైతే ఊడిపోయింది. ఇన్ని రోజులకైతే అది సెట్ అవుతుంది. ఇంకా అత్తయ్య అయితే కూరలన్నీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశారు. అన్నం అయితే కుక్ చేస్తారు మేము వచ్చేటప్పటికి. నేను మార్నింగే బియ్యం కడిగేసి బయటికి వెళ్ళాను. ఇంకా అదైతే కుక్ చేసి అక్కడ పెట్టేశారు. ఇంకా చిన్న అత్తయ్య వెజిటేబుల్స్ అవన్నీ సర్దిన తర్వాత నేను అక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పిల్లలు ఆడుకున్న మనకైనా చిరాగ్గా ఉండదు. అదే ఎవ్రీ సండే అయితే కుక్ చేసుకోవాలి, ఇవన్నీ సర్దుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. నాకు ఇవన్నీ చేయడానికి సాయంత్రం అయిపోయేది. ఇప్పుడైతే ఇంతమంది మీద చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది కదా, అందరూ ఉంటే ఒకళ్ళమే చేసుకోవాలంటే మామూలుగా ఉండదు. అది పిల్లలతోటి చాలా కష్టము. ఇంక ఇప్పుడు వీళ్ళు ఉన్నంతసేపు ఏం తెలియదు, మళ్ళీ వెళ్ళిపోయినాక నాకు మళ్ళీ మొదలైద్ది. మా అత్తయ్య అయితే అదే కూర అయితే పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయారు. అంటే చేపలు కడగాలి కదా, అందుకని అయితే ఇప్పటి వరకు వెయిట్ చేశారనమాట. నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాను బయటికి. ఇంక ఇక్కడ ఇదంతా కూడా చాలా కష్టంతో సెట్ అయితే చేస్తున్నారు. అది షాప్కి తీసుకెళ్ళి ఉంటే సెట్ చేసేవాళ్ళే కానీ వద్దులే ఎందుకు, నాకు సెట్ చేయడం వచ్చని మా వారైతే దాన్ని అలాగే ఉంచుకున్నారు. అది 20 రూపీస్. ఇక్కడ చూసారు కదా, అవి నన్ను కానీ మా అత్తయ్యని కానీ పట్టుకొని నడవమంటాడు, నడిపించమంటాడు. అది కాక గిరగిర తిప్పుతాడు మనల్ని. అదేంటో మరి పిల్లోడు. ఇంక ఇక్కడ మా అత్తయ్య ఎప్పుడైనా కానీ స్నానం చేసి రాగానే ముందు దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటారు. మా మామయ్య కానీ, మా అత్తయ్య కానీ, మా వారు కానీ. ఇక అదే హ్యాబిట్ అవికి అలవాటు చేసేయాలి. ఇంకా గంట కొడతాడు దేవుడు. ఎక్కడ ఫోటోలు చూసినా సరే దండం పెట్టుకుంటాడు, చూస్తూ ఉంటాడు, నవ్వుకుంటాడు. మరి ఏం అర్థమైద్దో ఏమో తెలీదు కానీ అలా చేస్తూ ఉంటాడు. అప్పటికే టైం అయితే 1:40 అట్లా అయిపోతుందన్నమాట. ఇక ఎప్పటికీ కూర అయిద్దో ఎప్పటికి తింటామో తెలీదు. కాకపోతే 10:30కి అయితే టిఫిన్ చేసాం కాబట్టి ఆకలి అయితే లేదు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో ఎవరి పనుల్లో చాలా బిజీగా అయితే ఉన్నాము. ఇంకా భోజనం చేసిన తర్వాత అసలు ఏమీ పని లేదు, ఇంకా ఖాళీని. నైట్కి ఓన్లీ అన్నమే కదా కుక్ చేసుకోవాలి. సో అందుకని ఇంకా నిన్న పిండి వంటలు అన్నీ తెచ్చారు కదా, అవి తింటా ఉన్నాము. మా వారైతే ఇక్కడ అరిసెలు తింటా ఉన్నారా, అవి పట్టుకుని నడిపించమంటే చూడండి పడిపోయాడు జారి కుదరక అసలు. కాకపోతే ఏడవలేదులే, ఏం దెబ్బలు తగలలేదు. తగిలింటే మాత్రం బాగా ఏడ్చేసేవాడు. ఇక మా వారు తినడం మానేసి కూర్చుండిపోయాడు పాపం. ఇక అవితోటి అలాగే ఉంటుంది, మామూలుగా ఉండదు. అవి అసలు మామూలు అల్లరి పిల్లోడు కాదండి బాబాయ్, మామూలుగా ఉండదు. ఇంకా చేపల కూర ఏంటంటే అన్నీ వేసి పెట్టేసిన తర్వాత చాలా టైం మనము సిమ్లో పెట్టుకొని ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందని మా అత్తయ్య చెప్పారు. అప్పటికే మేము ఒక 1 hour దాకా అయితే పెట్టేసాము, సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాము. వీళ్ళందరూ చేపల కూర ఎప్పుడైపోదా తిందామా అని ఎదురు చూస్తున్నారు. నాకేం సంబంధం లేదనుకుంటున్నాడు ఈ బుడ్డి ప్రాణి. అమ్మ 2 o'clock అట్లాగా వేడివేడిగా అన్నము కూర వేసుకొని అయితే అందరం తినేసాం. మా అత్తయ్య మాత్రం ఆగారు, అవిని చూసుకుంటాలే ముందు మీరు తినండి అని చెప్పారు. నేను, మా వారు, మా చిన్న అత్తయ్య అయితే భోజనం చేసేసాము. భోజనం చేసిన తర్వాత మా అత్తయ్య అయితే తింటానని చెప్పారు. ఇక ముందైతే అన్నాలు పెడుతున్నారు అందరికీ. అవ్వ అవ్వ అవ్వ
చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా ఉందో. ఇక ఇప్పుడు నేర్చుకోవాలి నేను కూడా ఇంకా మంచిగా నేర్చుకొని చెయ్యాలి. నేను పూణేలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే చేపల కూర చేశాను. అది చాలా బాగా వచ్చింది. తర్వాత అసలు నాకు రావట్లేదు, నేను ట్రై చేయట్లేదు మరేమో నాకు తెలీదు. మా వారైతే ఇప్పటికి కూడా చెప్తారు అప్పుడైతే చాలా బాగా చేసావు, ఇంకా అసలు అలా నీకు రానే రావట్లేదు అని చెప్పి. మరేమో ఇంకా ఒక్కొక్కసారి నాకు ఎక్కువగా నాన్ వెజ్ వండడం రాదు. అది కూడా నిదానంగా నేర్చుకోవాలి. పిల్లలైతే ఇంక ఎదిగారంటే కనుక మనల్ని చాలా వెరైటీలు అయితే అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడంటే ఏముంది మేము ఇద్దరమే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఇక హవి కూడా ఎదిగాడంటే అమ్మ అది చెయ్యి, అమ్మ ఇది చేయి అయితే అంటారు కదా. నేనే నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇంకా ఏంటో మరి అలా ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను కూడా ఏం నేర్చుకోవట్లేదు. ఇంకా వెజ్ వంటలు అన్నీ నేనే చేస్తాలే. కానీ నాన్ వెజ్ వచ్చేసరికి మా వారు, అత్తయ్య, మామయ్య అందరు చేస్తారు. మా ఆడపడుచు వాళ్ళు కూడా వంటలన్నీ చాలా బాగా చేస్తారు. దానివల్లే నేను వంటలు నేర్చుకోలేకుండా అయిపోయింది. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే మా వారు వీడియోకి అడ్డంగా దాఖలు అన్నీ తీసుకొస్తారు. మా ఆయన అసలు కావాలని కూడా కొన్నిసార్లు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. అంటే నా పేషెన్స్ ఎంత ఉంది లేకపోతే ఏంటి, లేకపోతే అసలు నేను ఎలా రియాక్ట్ అవుతానో చూద్దామని కూడా చూస్తూ ఉంటారు. ఇంక మేము భోజనం అంతా కంప్లీట్ చేసుకున్నాక మా చిన్నత్తయ్య మాత్రము తినగానే ముందు సింక్లో అంట్లన్నీ క్లీన్ చేసేస్తారు, అస్సలు ఉంచారు. ఇక్కడనే కాదు విజయవాడలో ఎప్పుడైనా ఫస్ట్ నుంచి అంతే. ఇక మేము అందరం తినేసాక అత్తయ్య అయితే భోజనం చేస్తున్నారు. మా వారేమో హవిని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. నన్ను చూసేమో హవి తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు. చూడండి కాళ్ళు ఎలా ఊపేస్తున్నాడో. ఆయనకి నిద్ర వస్తుంది కానీ పడుకోడు. ఇంకా కాసేపు అయితే పడుకోబెట్టాలి. ఫేస్ అంతా చూసారు కదా ఎలా గీరేసుకున్నాడో. ఫేస్ అంతా గీతలే, అసలు గోర్లు కూడా లేవు అయినా కూడా గీతలే. ఇంకా మధ్యాహ్నం అయితే ఉండిపోయి 5 o'clock దాకా అయితే పడుకున్నాడు. 5 o'clockకి లేచిన తర్వాత సీతాఫలాల్లో ఒకటైతే పండిపోయి ఉంది. అది అక్కడే మేము చూసుకున్నాము. సరే అది తినండి అని చెప్పి అయితే తీసానా. మా అత్తయ్య సగం తినేసి నాకు సగం ఇచ్చారు. మా చిన్నత్తయ్య అయితే తినరు, జలుబు చేస్తుంది అని చెప్పేసి. ఇంకా అవి కూడా తినలేదు, నేను తిన్నాను. చూడు ఏంది ఇది, ఏంది ఇది, నీ బొమ్మలు అడుగు. నా బొమ్మ అదిగో. వెళ్ళు కూర్చో. చాలా సీరియస్గా ఆడుతున్నారు. ఏం ఆడుతున్నారు ఇంతకీ? చూడు ఎలా పెడుతుంది. ఆ పిల్లోడు చూడండి ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని. అయ్యో ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నాడు. నాకేం వేస్ట్ ఇచ్చింది. అయ్యయ్యో వీళ్ళు పజిల్ బ్లాక్స్ అవైతే తీసుకొచ్చాం కదా. వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయి మంచిగా టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ మాకు ఏంటంటే ఎక్కువ టీవీలో ఈ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అవేమి రావు, జస్ట్ యూట్యూబ్ మాత్రమే వస్తుంది. టీవీ కనెక్షన్ కూడా లేదు. అంటే నేను టీవీ అసలు చూడను, అండ్ బాబు కూడా చూడకూడదు కదా, అందుకని చెప్పి టీవీ కనెక్షన్ అయితే ఏం పెట్టించుకోలేదు. ఇంకా అలాగే ఎక్కువగా నేను అసలు టీవీ ఆన్ చేయను. అయితే మొబైల్ చూడడం, లేదంటే అటు ఇటు చూడడం, లేదంటే పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది నాకు. ఇంక సరే వాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అవుతారు, అక్కడ కంటిన్యూస్గా టీవీ చూస్తారులే కదా అని చెప్పి ఇక్కడ యూట్యూబ్ అయితే పెట్టాను. యూట్యూబ్లో ఇంకా దేవుడి పాటలు అయితే వస్తున్నాయి అనమాట. అచ్యుతం కేశవం ఆ సాంగ్కి అయితే ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడు హవి. ఇంకా అస్సలు ఏం పని లేదు ఆ రోజంతా. చాలా మార్నింగ్ కూడా ఇంకా అందరము చెరొక పని చేయడం వల్ల కూడా ఎక్కువ పని లేదు. ఇంక ఈవినింగ్ అయితే అసలు ఏం లేదు. జస్ట్ నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసి బట్టలు అయితే వాష్ చేశాను, అవి లోపల పెట్టేసి ఇంకా అన్నం అయితే కుక్ చేస్తున్నాను. 6:30, 7 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటే ఎర్లీగా పడుకోవచ్చులే అని చెప్పి అయితే ఒక పక్కన అన్నం కుక్ చేస్తూ ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మా వారేమో ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే అది చూసుకుంటున్నారు. మా అత్తయ్య చిన్నత్తయ్య ఏమో మా హవి డ్యాన్సులు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నం అయితే కుక్ చేస్తూ ఉన్నాను. అవి కూడా నైట్ కొంచెం లైట్గా ఫిష్ చిన్న పీసెస్ ముళ్ళు లేకుండా చూసి, అంటే ఇంట్రడ్యూస్ చేయాలి కదా అన్ని ఫుడ్స్ కూడా, అందుకని చెప్పి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంక ఇది రేపటికి కూడా మాకు సరిపోయిద్ది. అంటే 2.5 kgs కదా, ఎక్కువ తినలేం కదా, అందుకని అసలు ఒకటే డ్యాన్స్లు, ఒళ్ళంతా డ్యాన్సే ఉంది అవికి. నాకైతే నిజంగా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలని ఉంది. చూడాలి ఇంకా పెద్ద అయినాక ఏం చేస్తాడో. ఇప్పుడు చేస్తున్నాడు కానీ డ్యాన్స్ పెద్ద అయినాక ఎలా ఉంటాడో తెలియదు కదా. ఇంకా ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా నవ్వుకుంటా అలా అయితే గడిచింది. ఇంకా కుక్ చేయగానే మేము అందరం భోజనం చేసాము. మా అత్తయ్య ఏమో నేను హవికి అన్నం పెడతాను, నువ్వు తినేసేలే అని అయితే అన్నారు. అబ్బా 30 తిప్పలు పెట్టాడు హవి మాత్రము. ఇంకా తర్వాత అత్తయ్య కూడా భోజనం చేశారు. పట్టు నాన్న
జగన్ పెట్టాలంట. ముద్దు పెట్టించుకో మరి. నాన్న అక్కడ చూస్తున్నాడు చూసావా? నీ ముద్దు పెట్టించుకో. కష్టమే ఇంకా. అసలేం ముద్దే కొంచెమే వజ్రాలు లేదు నీకు ఊరికైనా. బయట సాంబార్ రైస్ వచ్చింది, తింటున్నాం మేము. జశ్వంత్ మేము ఎలా తింటున్నామని చూస్తున్నాడు. మీ సాంబార్ రైస్ వేడిగా ఉంది, తినొచ్చు కదా. ఇది ఎప్పటికి షాటు? ఇది ఎల్లుండి వచ్చింది. అవి ఏయ్ ఏం పనే, దెబ్బలు పడతాయి. తిను. అయిపోయింది తినేసి. కాదు ఇక్కడ గుడి ఉంది, వెంకటేశ్వర గుడి, రాముల వారి గుడి కదా. అదే రాములు. స్పూన్ ఎందుకు ఎంత పెద్దది పెట్టారు? ఎంత పెద్ద స్పూన్ తయారైంది తింటారా? తింటున్నావు? అలా నాకేం అర్థం కావట్లా. ఏంటో మూతలు తీశారు, వస్తున్నారు. మీకేనా వస్తుందా? మాకు కూడా వస్తుంది ఏంటి మరి? అంటే సమానంగా ఉండాలా బాటిల్స్? కొంచెం ఎక్కువ ఎవరి దానిలో ఉన్నాయి, మీ దానిలోనా అతే దానిలోనా? నువ్వు తినమ్మా. మేము భోజనం చేసి కంప్లీట్ చేసినాక సడన్గా ఓనర్ వాళ్ళు అయితే కాల్ చేసి రామాలయం నుంచి ప్రసాదం తీసుకొచ్చాను అన్నారు. ఇంకా సరేలే ప్రసాదము మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి ఆఫ్ మేమైతే తీసుకున్నాము. జశ్వంత్ తినకుండా అవితో ఆడుకోవడానికి అయితే వచ్చేసాడు. తినమంటే తినలేదు, ఇంక ఇంటికి వెళ్ళి తింటానన్నాడు. ఇక ఒకటే ఆటలు. ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసి 9-9:30 కల్లా అవి పడుకుండిపోయాడు. ఇక అలా గడిచింది సండే అంతా కూడా. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవితోటి మీకోసం బాయ్ కూడా చెప్పిస్తున్నాను. లాస్ట్ టైం అడిగారు కదా. ఇంకా సండే అంతా కూడా ఫన్ డే లాగా ఇలా అయితే గడిచింది. ఇంకా మంచిగా తిని మంచిగా టైం స్పెండ్ చేసాము. టీవీ లేదు ఏమీ లేదు, అలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసాం. ఆయననా బాయ్ నానా, బాయ్ నానా. అదిగో నేను వెళ్ళిపోతున్నా. బాయ్ చెప్పడం ఆయన మామూలు కాదు. ఈయన చెప్తున్నారు బాయ్లు, ఈయన మాత్రం చెప్పట్లా బాయ్. కార్ కార్ అసలు ఏది చూడు. బాయ్ నానా. బాయ్ బాయ్. వెరీ గుడ్, టాటా. అడుగు కరెంట్ పోయిన ప్రతిసారి ఇట్లా పెద్ద కళ్ళు చేస్తాడు అసలు. ఆ భయం